నాగ చైతన్య ఫ్యాన్స్ కానీ లేదంటే ఇప్పుడు సాయి పల్లవి ఫ్యాన్స్ కానీ ఏదో మంచి మూవీ రాబోతుంది 100% హిట్ కొట్టేస్తుంది, బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనే సందర్భంలో చాలా వరకు కూడా ఈ మూవీ డిసప్పాయింట్ చేసి సండేలో కూడా ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ కి హీరోకో లేదంటే సంథింగ్ హీరోయిన్ కో ఈ ప్రేమ కథ నడుస్తున్న లాస్ట్ లో ఏదో అవుతుంది అనుకునే సందర్భంలో ఇక్కడ ఆల్రెడీ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పేశారు, మాకు ఇలా అయింది, మేము ఇలా ప్రేమించుకున్నాం, మా జీవన విధానం అయింది, నేను అక్కడ పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాటలు పడడం, లేదంటే ఫైట్ చేయడం, ఇండియాకి రావడం, ఇదంతా అయింది. అయితే ఇదంతా స్టోరీ అంతా ఇంటర్వ్యూలు చెప్పేసరికి జనరల్ గా సినిమా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఓహో వీళ్ళిద్దరు ఇంకా అంటే ఎలాగో ఉన్నారు, బట్ కాకపోతే ఏంటంటే ఓకే ఇంత కష్టపడ్డారు, ఇలా అయ్యింది, ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, ఇంత ఇబ్బంది పడ్డారు, ఓకే ఒక మత్స్యకారి యొక్క జీవన విధానం కూడా ఇంత చాలా భయంకరంగా ఉంటా అనేది మనకు మంచిగా కళ్ళ కట్టినట్టు ఒక సినిమా చూపెట్టడం ఓకే. కాకపోతే మేబీ ఒకవేళ వీళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూస్ పెడితే ఇంకా బాగుండేమో అనేది చాలా వరకు చాలా మంది అయితే సోషల్ మీడియా అనడం జరిగింది. అదేవిధంగా దాన్నే మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుంటాం. అయితే ఈ ఇంటర్వ్యూ కనుక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెడితే చాలా బాగుండేది. ఈ ముందు పెట్టడం వల్లనే చాలా వరకు కూడా చాలామంది సినిమా చూడడానికి కూడా కొద్ది ఇష్టపడలేదు అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పర్టికులర్గా ట్రూ లవ్ స్టోరీని వాళ్ళు మనకు చూపెట్టడం కానీ ఇదంతా ఓకే, కానీ ఈ ఒక్క చిన్న బిట్ ఏదైతుందో ఇది కనుక వాళ్ళు ముందే రివీల్ చేయకుండా సినిమా ఆఫ్టర్ దట్ రివీల్ చేస్తే కనుక 100% సినిమా ఇంకా మంచి రీచ్ ఉండేది. తర్వాత కూడా చాలామంది ఓహో వీళ్ళిద్దరైనా రియల్ సత్యరాజు అనేది కూడా చాలామంది తెలిసేది. కానీ సినిమా ముందే చూపెట్టడం వల్ల ఏంటంటే కొద్ది వరకు అయితే డిసప్పాయింట్ అనేది అయితే జరిగింది.